విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 33. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. నాన్సీ బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా తన రూమ్కి వెళ్ళేసరికి తన ఫాదర్ నాన్సీకి బ్రేక్ఫాస్ట్ తీసుకుని నాన్సీ రూమ్కి వస్తాడు. డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తున్న తన ఫాదర్ని చూసిన నాన్సీ పడుకున్నది కాస్త పైకి లేచి కూర్చుంటూ, డాడీ నాకు బ్రేక్ఫాస్ట్ తినాలనిపించడం లేదు, మళ్ళీ ఎందుకు తెచ్చారు అంటూ ఆయన చేతిలోని ప్లేట్ వైపు చూస్తూ చెప్తుంది. అందరూ కలిసి తింటున్నప్పుడు అలా మధ్యలో వెళ్ళొచ్చా నాన్సీ? అయినా ఎందుకు తినాలనిపించట్లేదు? ఆలోచనలతోనే కడుపు నింపుకుంటున్నావా ఏంటి నువ్వు? ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకని చెప్పాను కదా. నీకు ఇష్టం లేకుండా ఏదీ జరగదు. ముందు నువ్వు బ్రేక్ఫాస్ట్ చెయ్యి, నీతో మాట్లాడాలి అంటూ నాన్సీకి తనే స్వయంగా తినిపిస్తూ ఉంటే తన ఫాదర్ చేత్తో ఇంత ప్రేమగా తిని కొన్ని ఇయర్స్ అవ్వడంతో నో చెప్పకుండా ఆయన పెట్టింది బుద్ధిగా తింటూ ఉంటుంది. ఎందుకో నాన్సీకి ఈ ఫీలింగ్ చాలా నచ్చింది. ఎప్పటికీ తన ఫాదర్ దగ్గర ఇంత హ్యాపీగా ఇలాగే ఉండిపోవాలి అనిపిస్తుంది. డాడీ, మీరు ఎప్పటికీ నాతో ఇలాగే ఉంటారు కదా. ముందులా నాతో మాట్లాడకుండా ఉంటే మాత్రం నేను తట్టుకోలేను. మీరు నాతో మాట్లాడకుండా ఉన్నప్పుడు మెంటల్గా ఫిక్స్ అయిపోయాను, ఇక మీరు ఎప్పటికీ మాట్లాడరు అని. నా మనసుని స్ట్రాంగ్గా మార్చుకున్నాను. కానీ ఇప్పుడు ఇంత దగ్గరగా వచ్చాక మళ్ళీ ఏ రీజన్ వల్ల దూరమైనా నేను నిజంగా తట్టుకోలేను. నాకంటూ నేను చెప్పుకోవడానికి ఉన్నది మన ఫ్యామిలీ అండ్ జై మాత్రమే అంటూ నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ చెప్తుంది. ఏంటమ్మా ఇది చిన్నపిల్లలాగా అని నాన్సీ కన్నీళ్లు తుడుస్తూ, అప్పుడంటే నువ్వంటే ఏంటో తెలియక, నువ్వు మా కోసం చేసిన త్యాగాన్ని గుర్తించలేక నిన్ను దూరం పెట్టాను. కానీ ఇప్పుడు అలా కాదు. నా ప్రాణం ఉన్నంత వరకు నేను నిన్ను దూరం చేసుకోను, అర్థమవుతుందా? నీకు ఎలాంటి కష్టం వచ్చినా చూసుకోవడానికి ఈ తండ్రి ఉన్నాడమ్మా. అలా అనగానే నాన్సీ బాధగా ఆయన గుండెల మీద తలపెట్టుకుంటూ, జై కూడా ఎప్పుడు మీలాగే సపోర్ట్ చేసేవాడు డాడీ. నేను ఎప్పుడు లోగా ఉన్నా ఇంతే ధైర్యం చెప్పేవాడు. నాన్సీ ఫాదర్ తన తలని ముర్తూ, చూడు నాన్సీ, నీకు జైని బ్యాడ్ సిచ్యువేషన్లో సపోర్ట్గా నిలుచుకున్నాడు, అది నేను కూడా ఒప్పుకుంటాను. బట్ నువ్వు పదే పదే ఆ అబ్బాయిని తలుచుకుంటే ఎవరైనా తప్పుగా అనుకుంటారు. నీకు పెళ్ళవ్వబోతుంది. నువ్వు ఇలాగే ప్రతి విషయంలోనూ జైని తీసుకొని వస్తే మీ భార్యాభర్తల మధ్య గొడవలు రావచ్చు. లైఫ్లో ఫ్రెండ్స్ ఉండాలి, కానీ ఫ్రెండ్సే లైఫ్ కాదు కదా. నీకంటూ సెపరేట్ లైఫ్ ఉంటుంది, అలాగే జైకి కూడా ఉంటుంది. కాబట్టి నువ్వు కొంచెం జైకి తన ఆలోచనలకు దూరంగా ఉంటే నీ లైఫ్ బాగుంటుంది. జైకి కూడా కొత్తగా మ్యారేజ్ అయింది కాబట్టి తను కూడా తన వైఫ్తో సంతోషంగా ఉంటాడు. తన ఫాదర్ మాటలకి నాన్సీ దూరంగా జరుగుతూ, అందరిలా మీరు కూడా మా రిలేషన్ గురించి డౌట్ పడుతున్నారా డాడీ? తండ్రిగా జాగ్రత్త పడుతున్నాను. నీ జీవితం ఇప్పటి నుండైనా సంతోషంగా ఉండాలి అని ఆశపడుతున్నాను. సరే, ఇదంతా కాదు కానీ ముందు వాటర్ తాగి, ఈ కవర్ చూడు, ఇందులో అబ్బాయి డీటెయిల్స్ అండ్ ఫోటో ఉంది. మ్యారేజ్ బ్రోకర్ పంపించాడు. మేమందరం చూసాం, మాకు బాగా నచ్చాడు. నువ్వు కూడా చూసి ఓకే చెప్తే నేను అబ్బాయికి చెప్తాను అంటూ ప్లేట్ పట్టుకుని వెళ్తున్న తన ఫాదర్ వైపు చూస్తూ తన చేతిలోని కవర్ వైపు చూపు నిలుపుతుంది. వీళ్ళ షాపింగే అవ్వదు. 2 గంటల నుండి అటు ఇటు తిరుగుతున్నారు తప్ప ఒక్క కర్చీఫ్ కూడా కొనట్లేదు అని విసుక్కుంటూ, ఇంకా ఎంతసేపు చూస్తారు ఆద్య, ఏదో ఒకటి బై చేయండి, నచ్చకపోతే వెళ్దాం పదండి. అటు ఇటు తిరగడం తప్ప ఒక్కటి కూడా కొనడం లేదు. ఆల్రెడీ మనం వచ్చి 2 hours అవుతుంది. లేడీస్తో షాపింగ్ అంటే అలాగే ఉంటుంది అబీర్. 100 చూస్తాం, 10 సెలెక్ట్ చేస్తాం, బట్ కొనేది మాత్రం ఒక్కటే తీసుకుంటాము. హో గాడ్, మీ షాపింగ్ ఇప్పుడే కంప్లీట్ అవ్వదని బాగా అర్థమైంది. నాకు అస్సలు ఓపిక లేదు. మీ షాపింగ్ కంప్లీట్ అయ్యాక కాల్ చేయండి, నాకు ఒక చిన్న వర్క్ ఉంది, అది చూసుకొని వస్తాను అని అక్కడ నుండి అర్జెంటుగా వర్క్ మీద బయటకు వెళ్ళిపోతాడు ఆబీర్. వెళ్తున్న ఆబీర్ని చూసి నవ్వుకుంటూ ముగ్గురు అమ్మాయిలు షాపింగ్ చేస్తూ ఉంటారు. ఇంతలో హాయ్ ఆద్య అని వినిపించిన వాయిస్కి వెనక్కి తిరిగిన ఆద్యాకి నవ్వుతూ కనిపిస్తుంది లాస్య. తనని చూసిన ఆద్య కూడా నవ్వుతూ, హాయ్ లాస్య, వాట్ ఏ సర్ప్రైజ్ అని హక్ చేసుకుంటూ, ఎలా ఉన్నావే అని అడుగుతుంది. నీ పుణ్యమా అని చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఇలా ఉన్నానంటే బికాస్ ఆఫ్ యూ. హబ్బా, మళ్ళీ స్టార్ట్ చేసావా? నువ్వు చేసిన హెల్ప్ ఈ జన్మకి మర్చిపోలేను అని మాన్యాని కూడా హక్ చేసుకుంటూ, ఎవరే ఈ అమ్మాయి అని మాయా వైపు చూస్తూ అడుగుతుంది. తను మాయా, నా హస్బెండ్ సిస్టర్. జైన హస్బెండ్ అని చెప్తూ ఉంటే ఆద్య బుగ్గలు తనకి తెలియకుండానే కాశ్మీర్ యాపిల్ లాగా సిగ్గుతో ఎర్రబడతాయి. హాయ్ మాయా అని మాయాని కూడా పరిచయం చేసుకొని, ఆద్య, నెక్స్ట్ వీక్ నా సీమంతం, నీ హస్బెండ్తో తప్పకుండా రావాలి. అలాగే మాన్య, నువ్వు కూడా మిస్ అవ్వకు. నేను మిమ్మల్ని పిలవడానికి ఇంటికి రావాలి అనుకున్నా, లక్కీగా ఇక్కడే కనిపించారు. ఆద్య, మిస్ అయ్యారో, నీతో అస్సలు మాట్లాడను చెప్తున్నాను. లేదు లాస్య, తప్పకుండా అందరం వస్తాం, ఓకేనా? అవును, ఏంటి ఒక్కదానివే వచ్చావా?
సౌరభ్ కూడా వచ్చాడు అని చెప్తూ ఉండగానే సౌరభ్ అక్కడికి వస్తాడు. తనని చూసిన ఆద్య మాన్య తన వైపే చూస్తూ ఉంటారు. హాయ్ మ్యామ్, హవ్ యూ? యా, ఐఎమ్ గుడ్. నువ్వెలా ఉన్నావు? ఫైన్ మ్యామ్, మిమ్మల్ని ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో హ్యాపీ టు సీ యూ. లాస్యా రోజు మీ గురించే చెప్తూ ఉంటుంది అండ్ మిమ్మల్ని కలవడానికి మీ ఇంటికి కూడా రావాలి అనుకున్నాం మేడం. యా, అదే లాస్యా చెప్తూ ఉంది. ఎనీవే కంగ్రాట్స్ అంటూ. అవును, ఇప్పుడు నువ్వు ఎక్కడ జాబ్ చేస్తున్నావు? ముందు జైధీర్ వర్మ కంపెనీలో వర్క్ చేసేవాడిని మేడం. నా ఇష్యూ వల్ల ఆ జాబ్ పోయింది. ప్రజెంట్ ఒక స్టార్టప్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. సౌరవ్ చెప్పింది విన్న ఆద్య షాక్ అవుతూ, అంటే నువ్వు ముందు జై కంపెనీలో వర్క్ చేసేవాడివా అని షాకింగ్గా చూస్తూ అడుగుతుంది. ఎస్ మ్యామ్, మీరు జై సార్ని మ్యారేజ్ చేసుకున్నారని తెలిసింది. కంగ్రాట్స్ మ్యామ్. మీరు ఏమీ అనుకోకపోతే క్యాఫిటేరియాకి వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? ప్లీజ్ మేడం, మీతో మాట్లాడాలి అనగానే ఆద్య ఓకే అంటూ అందరినీ తీసుకొని అదే మాల్లో ఉన్న క్యాఫిటేరియాకి వెళ్తుంది. రాహుల్ మాటలు వింటున్న జై పిడికిలి బిగించి, రే గుర్తు పెట్టుకో, నిన్ను నేను చూసిన రోజే చావు ఎంత భయంకరంగా ఉంటుందో చూపించి మరీ చంపుతాను. అసలు నాతో ఎందుకు పెట్టుకున్నానా అని రోజు కుల్లి కుల్లి ఏడ్చేలా చెయ్యకపోతే నా పేరు జైధీర్ వర్మనే కాదు. స్వాపింగ్ ఇష్టం లేకపోతే వదిలేసే జై, ఇందులో ఫోర్స్ ఏం లేదు, ఎందుకంటే ఇది కూడా మంచి అందగత్తే అంటూ రితిక బుగ్గలు తన పంటి కింద నలుపుతూ కొరకగానే ఆ నొప్పికి ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది రితిక. నా చేతుల్లో నీకు మూడిందిరా, అందుకే రితిక మీద చెయ్యి వేశావు. అయిపోయావు నా కొడక అని పళ్ళు నూరుతూ జై తిరిగి కార్ స్టార్ట్ చేస్తూ స్పీడ్ లిమిట్ లేకుండా డ్రైవ్ చేస్తూ రాహుల్ని మాటలతో డైవర్ట్ చేస్తూ ఉంటాడు. హహా, చెయ్యి వేయడం కాదురా, నేను నా ఫ్రెండ్స్ కలిసి దీన్ని పంచుకున్నాం. హబ్బబ్బబ్బా, ఏమన్నా సుఖమిచ్చిందా? స్వర్గం అనుకో. నేనైతే భలే ఎంజాయ్ చేస్తున్నాను. దీని వంటి మీద పంటిగాట్లు పెడుతున్న ప్రతిసారి తెలియని ఆనందం వచ్చేస్తుంది. నేను రితికాతో కలిసిన ప్రతిసారి ఒళ్ళంతా వైబ్రేషన్ భలే కిక్కిస్తుందిలే. ఇందాకే నా ఫ్రెండ్స్ ఇద్దరు దీంతో బాగా ఎంజాయ్ చేసి అలసిపోయారు. ఇప్పుడు నేను స్టార్ట్ చేయాలి అని వంకరగా నవ్వుతూ చెప్తాడు. రాహుల్ మాటలు వింటున్న అందరూ షాక్ అయి చూస్తే జై దవడలు మాత్రం కోపంగా బిగుసుకుంటూ ఉంటాయి. నీకో ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? దీని వంటి మీద చిన్న కర్చీఫ్ ముక్కు కూడా ఉంచలేదు. 2 రోజులుగా ఇది నా ముందు అలాగే ఉంది పాపం. నాకు మూడొచ్చిన ప్రతిసారి డ్రెస్ ఇప్పడం అంటే కష్టమని నేనే జాలిపడి డ్రెస్ను ముక్కలు చేసి విసిరేశాను. సర్లే, ఇప్పుడు ఫుల్ మూడ్లో ఉన్నాను, బాయ్ అని నవ్వుతూ కాల్ కట్ చేసి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉన్న రితికాను 2 చేతులతో లిఫ్ట్ చేసి తీసుకుని వెళ్తాడు. కట్ అయిన కాల్ వైపు చూస్తూ జై కోపంగా మొబైల్ను పక్కకు విసిరి ఆ అని అరుస్తూ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటారు. రితిక పొజిషన్ గురించి తెలుసుకున్న అందరి హృదయాలు భారంగా మారుతాయి. ఇంత మంచి అమ్మాయి లైఫ్ను స్పాయిల్ చేసిన రాహుల్ని చంపేయాలి అన్నంత కసి పెరుగుతుంది అందరిలో. కానీ ఈ విషయం గురించి తెలిస్తే గౌతమ్ తట్టుకోగలడా? పాపం జై, ఆ అమ్మాయి తన లైఫ్ గురించి ఎన్నో కలలు కనుంటుంది. కానీ ఇప్పుడు ఇలా అంటూ బాధగా చెప్తున్న అమర్ వాయిస్కి అందరూ కూడా మనసులోనే బాధపడుతూ ఉంటారు. నేను చేసిన హెల్ప్కి గ్రాటిట్యూడ్ చూపించాలి అని ఒక రాక్షసుడి చేతికి చిక్కింది. గౌతమ్కి ఇప్పుడు నా మొహం ఎలా చూపించాలి అని బాధగా చెప్తున్న మహదీర్ వాయిస్కి రుద్ర ఆయన హ్యాండ్ ప్రెస్ చేస్తూ ధైర్యం చెప్తాడు. మాటల్లోనే రితిక ఉన్న గెస్ట్ హౌస్కి రీచ్ అవుతారు. కార్ ఆగిన వెంటనే డోర్స్ ఓపెన్ చేసుకుని లోపలికి ఫాస్ట్గా పరిగెడతారు. వెనకే వచ్చిన గౌతమ్ బైక్ స్టాండ్ కూడా వేయకుండా లోపలికి పరిగెడుతూ రితిక, రితిక ఎక్కడున్నావు? నేను వచ్చేసాను, భయపడకు, బయటికి రా నువ్వు అని అరుస్తూ ఉన్న ఎటువంటి అలికిడి లేకపోవడంతో అందరూ తలో వైపు వెళ్ళి అన్ని రూమ్స్ చెక్ చేస్తూ ఉంటారు. గెస్ట్ హౌస్ మొత్తం వెతికినా అక్కడ ఎవరూ కనిపించకపోయేసరికి అందరూ తిరిగి హాల్లోకి వచ్చేశారు. వీడు రితికని మళ్ళీ ఎక్కడికి తీసుకుని వెళ్ళుంటాడు? మేము వస్తున్నామని ఎస్కేప్ అయి ఉంటాడు రాస్కెల్ అని రాహుల్ని తిట్టుకుంటూ అసహనంగా తల తిప్పిన జైకి ఒక మూలన పడి ఉంటుంది ఒక అమ్మాయి టాప్. దాన్ని చేతుల్లోకి తీసుకొని చూస్తూ ఉన్న జై చేతిలోని టాప్ తీసుకొని చూస్తూ ఇది రితిక వేసుకున్న డ్రెస్. మిస్ అయిన రోజు తను ఇదే వేసుకుంది, నాకు బాగా గుర్తుంది. ఇది ఇక్కడుందంటే మరి రితిక ఎక్కడా అని దాని గుండెలకి హత్తుకొని చూస్తూ ఉన్న గౌతమ్కి రితిక జీన్స్ మరోవైపు కనిపిస్తుంది. తన మనసు ఏదో సెన్స్ చేస్తూ ఉంటే జీన్స్ కూడా తీసుకొని అందరి వైపు చూస్తూ రితిక డ్రెస్ ఇక్కడ పడుందేంటి సార్, అంటే తనని అని వణుకుతూ ఉన్న గొంతుతో అడుగుతూ ఉన్న గౌతమ్ని చూసి అందరూ బాధగా తల తిప్పేస్తారు. అది చూసిన గౌతమ్ ఒంట్లో ఓపిక లేనట్టు ఉన్న చోటు కుప్ప కూలిపోయి ఆ రితిక
గొంతు పోయేలాగా గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. గౌతమ్ అంటూ అమర్ వెళ్ళి గౌతమ్ని హక్ చేసుకుంటూ, ప్లీజ్ కంట్రోల్, నువ్వు ఇలా అయిపోతే ఎలా చెప్పు, వాణ్ణి మాత్రం ప్రాణాలతో జై అస్సలు వదిలిపెట్టాడు, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటున్న అమర్ వైపు కన్నీళ్లతో చూస్తూ, రితిక బ్రతికే ఉందా లేదా చంపేశారా సార్ అని అడుగుతూ ఉన్న గౌతమ్ వాయిస్కి అమర్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. సరిగ్గా అప్పుడే గౌతమ్ మొబైల్ రింగ్ అవుతుంది. ఇందాక రితిక కాల్ నెంబర్ రావడంతో గౌతమ్ వెంటనే అలర్ట్ అవుతూ, ఇందాక వచ్చిన నెంబర్ నుండి కాల్ వస్తుంది సార్ అని చెప్పగానే జై మొబైల్ తీసుకుని కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు. అందులో నుండి రాక్షసంగా నవ్వుతూ వినిపిస్తుంది రాహుల్ వాయిస్. అది విన్న జై కోపంగా రాహుల్ అని గట్టిగా అరిచిన అరుపుకి రాహుల్ మరింత గట్టిగా నవ్వుతూ, జై నీకోసం అక్కడ ఒక సర్ప్రైజ్ వెయిట్ చేస్తూ ఉంది, హాల్లో ఉన్న టీవీ ఒకసారి ఆన్ చేయి అంటూ నవ్వుతూ కాల్ కట్ చేస్తాడు. అది విన్న అందరూ ఒకరినొకరు చూసుకొని టీవీ వైపు చూసి అది ఆన్ చేసి చూసిన అందరూ నో అంటూ ఒక్కసారిగా కళ్ళు మూసుకుంటారు. టీవీలో ఏం చూసి అందరూ అలా రియాక్ట్ అయి ఉంటారో కామెంట్స్ చేయగలరా? ఒక్కరైనా కరెక్ట్గా గెస్ చేస్తారేమో చూద్దాం. అన్నట్టు మీరు ఎక్కువ ఎలాంటి సీన్స్ అండ్ ఎవరి సీన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు? మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.